నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పరీక్షా సమయం ఇది. అందరికీ అంటే చిన్న క్లాసుల నుంచి 12th క్లాస్ వరకు ఎగ్జామ్స్ ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. అందరూ హడావిడిగా టెన్షన్తో ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న హడావుల్లో ఉంటారు. పిల్లలు రోజు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ వారికి ఉన్న భయాలు ఎవరు తొలగిస్తారు? ఇది పోటీ ప్రపంచం. పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతున్నారు, భయానికి గురవుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఎవరికి చెప్పాలి అన్న సందిగ్ధంలో వాళ్ళు ఉన్నారు. అటు పేరెంట్స్కి చెప్తే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. వాళ్ళ పిల్లలతో గడిపే సమయమే చాలా తక్కువ. టీచర్స్తో షేర్ చేసుకుందామంటే వినేవాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం, ఆ హడావుల్లో టీచర్స్ ఉంటారు. మోటివేషన్ క్లాస్ తీసుకోవాలి అంటే వాళ్ళ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవడానికే వాళ్లకు సమయం సరిపోవడం లేదు. కౌన్సిలింగ్ క్లాసులు తీసుకోవాలన్నా, ఇంకేదైనా చెప్పాలన్నా వాళ్ళు అదొక బర్డెన్గా ఫీల్ అవుతున్నారు తప్ప పిల్లల ప్రాబ్లమ్స్ ఏంటి అని అడగడం లేదు. పిల్లలకి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, అవన్నీ తెలుసుకునే పేరెంట్సే లేరు. మరి అక్కడ టీచర్స్ కూడా అట్లాగే ఉన్నారు. దాంతో వాళ్ళు చాలా భయాలకు గురవుతున్నారు. కొందరు పిల్లలు డిప్రెషన్కి గురవుతున్నారు. సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. 10వ తరగతి పరీక్షల ముందు చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకున్న లెక్కలు చూసాము. రిజల్ట్స్ వచ్చాక చనిపోయిన పిల్లల లెక్క చూసాము. విద్యార్థుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యల కంటే చాలా అధికం అని చెప్పి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోస్ సంస్థ వెల్లడి చేసింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. ఈ పరిస్థితిలో పిల్లల మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళ ఒత్తిడి తగ్గించేది ఎవరు, డిప్రెషన్కి వెళ్లకుండా ఒత్తిడి నుంచి రిలీఫ్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా ఈ విషయం గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచంలో వాళ్ళు నలిగిపోతున్నారు. పిల్లలు లెసన్స్ అర్థమైనాయా లేదా పట్టించుకోవడం లేదు, పిల్లలతో సమయం గడపడం లేదు. పిల్లలతో సమయం గడపండి పేరెంట్స్. ఏంటి అన్నది తెలుసుకోండి. ఈ పరీక్షల మూమెంట్లో పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే వాళ్ళు టెన్షన్ ఫ్రీగా ఉంటారు, భయపడకుండా ఉంటారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. ఒకళ్ళు సూసైడ్ చేసుకోగానే ఇంకొకళ్ళు సూసైడ్ చేసుకోవాలనే థాట్కు పిల్లలు వచ్చేస్తున్నారు. మార్కులు రాకపోతే పేరెంట్స్ నిలదీస్తున్నారు తప్ప నీకు అర్థమైనాయా, లెసన్స్ సరిగ్గా చెప్తున్నారా ఏంటి అన్న విషయం పేరెంట్స్ అడగడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఇది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు రీసెంట్గా ఒక ప్రకటనను జారీ చేసింది. అన్ని సీనియర్ సెకండరీ స్కూళ్ళల్లో తప్పనిసరిగా 2 కౌన్సిలర్స్ని అపాయింట్ చేయాలని ఈ ప్రకటన సారాంశం. ఒకరు సోషియో ఎకనామిక్ కౌన్సిలర్గా పనిచేస్తారు. అంటే వీళ్ళు పిల్లల యొక్క మానసిక పరిస్థితిని, సోషల్ ఇబ్బందుల గురించి, మానసిక ఆరోగ్యము, స్ట్రెస్, డిప్రెషన్, ఎమోషనల్ వెల్బీయింగ్ గురించి వీళ్ళు పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తారు. ఇంకొకళ్ళు కెరీర్ కౌన్సిలర్గా పనిచేస్తారు. వాళ్ళు ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి, అంటే ఏ విధంగా వాళ్ళు చదువుకోవాలి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీలు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి సబ్జెక్టులు తీసుకోవచ్చు. విద్యార్థికి ఒక్కో అభిరుచి ఉంటుంది కదా, వాళ్ళ అభిరుచి ప్రకారం వాళ్లకు గైడెన్స్ ఇస్తారు వాళ్ళు. ఇది చాలా అవసరం. కౌన్సిలింగ్ ఎంత అవసరమో కెరీర్ కౌన్సిలింగ్ కూడా అంతే అవసరం. పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి 500 విద్యార్థులకు ఒక కౌన్సిలర్ ఉంటారు అన్నది ఈ CBSE పెట్టిన రూల్. ఖచ్చితంగా ఇది చాలా పిల్లలకు ఉపయోగపడుతుంది. 9వ తరగతి చదువుతున్న వారి నుండి 12వ తరగతి వాళ్ళ వరకు ఈ కౌన్సిలింగ్ అన్నది, ఎమోషనల్ కౌన్సిలర్, కెరీర్ కౌన్సిలర్, ఈ 2 కూడా వీళ్లకు చాలా ఉపయోగపడతారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఈ విధమైన ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తుంది బాలల హక్కుల సంఘం. తర్వాత సూసైడ్ టెండెన్సీ కూడా పిల్లలలో ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఎమోషనల్ కౌన్సిలింగ్ అన్నది చాలా తప్పనిసరి. అంటే 2026-2027 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలని ఈ బోర్డు నిర్ణయించింది. సాధారణంగా ఈ కౌన్సిలర్స్ ఏం చేస్తారు అంటే ప్రస్తుత పరిస్థితిలో ఉన్న పిల్లల సమస్యలను పూర్తిగా వింటారు. వాళ్ళు
ఏమేం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎందుకు భయాందోళనకు గురవుతున్నారు, వాళ్ళకున్న భయం ఏంటి, వాళ్ళను డిప్రెషన్లోకి పంపిస్తున్న విషయం ఏంటి అన్నది వాళ్ళు కనుక్కుంటారు పిల్లలతో మాట్లాడి. అప్పుడు పిల్లల భయాందోళన అన్నీ కూడా పోయే విధంగా వాళ్ళతో మాట్లాడి, అవసరమైతే టీచర్స్తో డిస్కస్ చేసి, తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేయాల్సి వస్తే వాళ్ళను కూడా పిలిచి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి పిల్లల సమస్యలను తీరుస్తారు. ఇది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో కావాల్సిన కౌన్సిలింగ్ ఇది. ఇది ఒక సెంట్రల్ సిలబస్ చదువుతున్న విద్యార్థులకే పరిమితమా, మన స్టేట్ సిలబస్ చదువుతున్న విద్యార్థులకు ఈ సౌకర్యం లేదా అన్నది మన ముందున్న ప్రశ్న. ఇక్కడ స్టేట్ బోర్డు స్కూళ్ళల్లో లక్షలాది మంది పిల్లలు చాలా బాధలకు గురవుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి స్టేట్ సిలబస్ విద్యార్థులకు తప్పనిసరిగా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచైనా ఈ మానసిక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇది వారి ఫ్యూచర్ డెవలప్మెంట్కు ఎంతో ఉపయోగపడుతుంది. స్టేట్ సిలబస్ చదువుతున్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించాలని, ఈ ఏర్పాటు చేయాలని మన ముఖ్యమంత్రి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్నది బాలల హక్కుల సంఘం డిమాండ్. ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా, ఎలాంటి డిప్రెషన్కు గురి కాకుండా విద్య అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.